అదేవిధంగా మన సికింద్రాబాద్ కన్వీనర్ అయిన హరియన్న గారు కూడా వివేకానంద స్వామి గారి కోసం కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలని కోరుకుంటున్నాం. ఈరోజు సికింద్రాబాద్ అసెంబ్లీలోని ఉద్దాపల్ మండి డివిజన్లో మన రమేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ స్వామి వివేకానంద గారి జయంతిని జరుపుకోవడం చాలా ఆనందకరం. దీంట్లో పాల్గొంటున్నటువంటి పెద్దలు అందరికీ కూడా ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులు కార్యకర్తలందరికీ నమస్కారం. మిత్రులారా, స్వామి వివేకానంద గారు చూపించినటువంటి మార్గం మరి ఆ రోజుల్లోనే భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, హిందూ ధర్మం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకి చాటి చెప్పినటువంటి మహనీయులు, మహాత్ములు యొక్క స్వామి వివేకానంద గారు. రోజు చికాగో సమావేశంలో ప్రపంచ దేశాల నుంచి వచ్చినటువంటి ప్రముఖులందరూ కూడా వారందరి భాషణలో వారు జెంటిల్మెన్ అనడము, ఇతరులను సంబోధిస్తూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అనడము, ఆ విధంగా ఉంటే మన స్వామి వివేకానంద గారు అందరినీ కూడా మరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని సంబోధించిన తరుణంలో అందరూ అక్కడ ఉన్నటువంటి ప్రపంచ దేశాల నుంచి వచ్చినటువంటి ప్రముఖులందరూ కూడా లేచి నిలబడి చప్పట్లు కొట్టడం అంటే స్వామి వివేకానంద గారు మన హిందూ సంస్కృతి ఏదైతే ఉందో ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మతాలు కానివ్వండి, ఏ కులాలు కానివ్వండి, మన అందరం ఒకటే, అందరూ కూడా మనకు అన్నదమ్ములు, అక్క చెల్లెలలాగా భావించేటటువంటి సంస్కృతి ఈ యొక్క హిందూ మతానికి ఒకటే ఉన్నదని చాటి చెప్పినటువంటి మహనీయులు. అదేవిధంగా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పినటువంటి మహనీయులు, మహాత్ములు అరుజు స్వామి వివేకానంద గారు. అదేవిధంగా యువకులకు మన భారతదేశం యొక్క భరతమాత సంఖ్యను పెంచడానికి యువకులు కదిలి రావాలని చెప్పి పిలుపునిచ్చినటువంటి మహనీయులు. ఆ రోజు యువకులు ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగినటువంటి యువకులు ముందుకొచ్చినట్టయితే భారతమాత యొక్క సంఖ్యలు పెంచి ఈ యొక్క భారతదేశానికి స్వాతంత్రం సంపాదించి తెస్తానని చెప్పేసి పిలుపునిచ్చినటువంటి మహనీయులు యొక్క స్వామి వివేకానంద గారు. అదేవిధంగా ఉన్నటువంటి దేవతలు వారందరినీ పక్కన పెట్టి గుడులన్నీ కూడా మూసివేసి కేవలం భరతమాత యొక్క ఏకైక మాత భరతమాత యొక్క పూజ చేయాల్సిందిగా స్వాతంత్రం వచ్చే వరకు అని పిలుపునిచ్చినటువంటి మహనీయులు, మహాత్ములు మన స్వామి వివేకానంద గారిని ఆశయంగా తీసుకోవాలి. ఈరోజు యువత ఏ విధంగా ఎత్తుందో మనందరం చూసి